ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ డాక్టర్ మౌలానా షరీఫ్ హుస్సేని ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. బాధ దేనికి బాధ మీకు? पहलगाम अटैक ఏదైతే జరిగిందో क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. నిజంగా మీరు బాధపడతారా? ఖచ్చితంగా నిజంగా నిజంగా గుండె బాధపడుతున్నా. మీద చేసుకొని చెప్పగలుగుతారు. గుండెల మీద చేసుకొని కూడా చెప్తాను, తల మీద ఖురాన్ పెట్టుకొని కూడా చెప్తాను. పాకిస్తాన్ దుర్మార్గులు, పాకిస్తాన్ దుర్మార్గులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు. నిజంగా మీకు భారతదేశం అంటే ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉంది కాబట్టి భారతదేశం కోసం 90,000 కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు మీరు ఇండియా గేట్ పైన చూడవచ్చు. నిజంగా ముస్లింలకు దేశభక్తి ఉంటుందా? భారతదేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటుందా? ఒకవేళ దేశభక్తి మాకు లేకపోతే మౌలానా గారు మీరు క్లియర్గా చెప్పాలి, మీకు పాకిస్తాన్ అంటే ప్రేమనా, భారత్ అంటే ప్రేమ? 100% భారత్ అంటే ప్రేమ. భారత్ కన్నా ఎక్కువ భారత్ మాతాకి జై అని అనగలుగుతారా మీరు? అంటే భారత్ని మేము పూజిస్తున్నాము, ఆ నియతో భారత్ మాతాకి జై మేము చెప్పము. భారత్ మాతాకి జై అని మీరు దేనికన్నారు? ఇప్పుడు నేను అనమంటే ప్రేమతో భారత్ మాతాకి జై చెప్పవచ్చు. అంటే ప్రేమ ఉన్నదని నిరూపించుకోవడం కోసం భారత్ మాతాకి జై అన్నాడు. ఖురాన్ పైన ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. రైట్. అదే ఖురాన్లో మీరు చెప్తున్నటువంటి ఖురాన్లో క్లియర్గా ఒక వ్యక్తిని చంపితే నువ్వు ముస్లింవే కాదు అని ఉందా లేదా? ఖురాన్లో దేవుడు ఏం చెప్తుడా అంటే, నువ్వు ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే, అంటే ఇప్పుడు ఉగ్రవాదులందరూ ముస్లింలంతా ఉగ్రవాదులే అని అంటే అసలు ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదిలాగా తయారైతే వాడికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి. స్వతంత్ర భారతదేశం పోరాటం ఉన్నది కదా, భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పేసి ఎంతమంది ముస్లింలు పాల్గొన్నారు చెప్పండి మీరు? అప్పుడు ఆ కాలంలో హిందూ సోదరుల కన్నా ఎక్కువ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు కావాలంటే ఢిల్లీ ఒకసారి వెళ్ళి ఇండియా గేట్ పైన ఒకసారి పేర్లు చూసుకోండి. 90,000 కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారండి. రైట్. ఓకే, మీరు మాట్లాడుతూ ఇప్పుడు జిహాదీ అని అన్నారు. రైట్. జిహాద్ అంటే ఏంటిది? జిహాద్ అంటే అరబీ గ్రామర్ ప్రకారంగా జిహాద్ అంటే 8 సంవత్సరాల పాపకి సంజిరామ్ అనే ఒక పూజారి, ఆ పూజారి ఎవరైతే ఉన్నాడో వాడు శైతాన్, ఒక టెర్రరిస్ట్, ఒక దొంగ, ఒక రేపిస్ట్. 8 సంవత్సరాల అమ్మాయికి ఆ మందిరంలో తీసుకెళ్లి ఆ 5 రోజుల వరకు ఆ అమ్మాయికి రేప్ చేసి, మేమేమనాలండి, ఏ ఉగ్రవాదులు? ఎక్కడ దాడి జరిగినా కూడా, ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా కూడా ముస్లింల పాత్ర ఉందా లేదా? ఇప్పుడు పహల్గామాలో కూడా చూసుకున్నా కూడా ఎట్లా వస్తారంటే 5-6 కిలోమీటర్లు రావాలి, వెపన్స్ తీసుకొని రావాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భారతీయ ముస్లింలు సపోర్ట్ తోటి వచ్చిర్రా లేదా? స్థానిక ముస్లింలు కాపాడారని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారండి. ఒకరిద్దరు కాపాడారు కాదని, ఒకరిద్దరు కాదండి, ఆ 2,000 మంది కాపాడారు. అక్కడ ముస్లింసే కాపాడింది. సపోర్ట్ చేసింది ఎవరు? సపోర్ట్ చేసిన ఎవరన్నా వాళ్ళకి కాల్చండి. ముస్లింలైనా, ముస్లింస్ అయినా కాల్చండి అండి. ముస్లింలైనా వాళ్ళు ముస్లింసే కాదండి. మీరు అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఏ ఉగ్రవాది అయినా భారతదేశంలో పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంటే వాళ్ళకి పట్టుకొని రాండి, మా చేతులతో మేము కాల్ చేస్తామండి.